గోవా నైట్ క్లబ్లోని అగ్ని ప్రమాదం 25 మంది మృతి ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు డ్యాన్స్ రూమ్లో మంటలాపుతున్న ఫైర్ సిబ్బంది గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానం డ్యాన్స్ రూమ్లో మంటలు చెలరేగా అంటున్న ప్రత్యక్ష సాక్షులు తాటాకుల కారణంగా వేగంగా మంటల వ్యాప్తి బయటకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేక్షకులు ఇరుకైన ఎంట్రీ ఎగ్జిట్తో గందరగోళం చనిపోయిన వాళ్ళలో 14 మంది క్లబ్ సిబ్బంది సంతాపం ప్రకటించిన రాష్ట్ర ప్రధాని సో నిన్న గోవాలో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది 25-23 చనిపోయారు ప్రధానమంత్రి చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు క్షతగాత్రులకి 50,000 ప్రకటించిండు అయితే దీంట్లో ఎందుకు ఇది సంఘటన జరిగిందంటే ఇలా ఫైర్ సేఫ్టీ లేదు ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంతమంది చనిపోయే అవకాశం లేదు ఈ సిబ్బంది స్టాఫ్ వాళ్ళే 14 మంది చనిపోయారట ఫైర్ సేఫ్టీ లేకుండా మరి ఎట్లా వీళ్ళు ఇది క్లబ్ అండ్ రెస్టారెంట్ మరి పర్మిషన్ ఎవరు ఇచ్చి వీళ్ళకు ఫైర్ సేఫ్టీ లేకుండా ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అన్నట్టు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ఇంతమందికి ప్రాణాలు బలిగొనడానికి ఇంతమంది కారకులయ్యారు సో అవన్నీ కూడా వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంటాయి